ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి జీవితం అన్నాడు. కాబట్టి ఈ విధంగా మనిషి యొక్క జీవితం ఇప్పుడు ఆయన కాలంలో మనిషికి తెలియజేసినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, మీరు ఈ లోకాన్ని నుంచి వదిలిపెట్టిపోయే సమయంలో మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలియజేశాడు. ఉండే కాలంలో పరిపూర్ణ జ్ఞానము, వెలుగు, బలము ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్త పడనే దానికి ఇక్కడ దుర్దినాలు వచ్చే సమయం ఒకటి ఉంది. కాబట్టి ఆ దినాన్ని నేను ఖచ్చితంగా మిమ్మల్ని నేను లెక్కడిగి మీ సంగతి చూస్తానని చెప్పి గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉందండి. మనము అక్కడికి చేరాలంటే మన యవ్వన కాలంలో ఏమి చెయ్యాలో ఒక కొన్ని నిమిషాలు మాత్రం వీటన్నిటిని చూసిన తర్వాత, వీటన్నిటిని అనుభవించిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాలో నుంచి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానిద్దాము. ఎందుకంటే మనిషి మరి ఈ సృష్టి అంతటిలో కూడా గొప్పవాడిగా, ఎందుకంటే సృష్టి అంతా కూడా కేవలం మనిషి నిమిత్తమే దేవుడు చేసినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సృష్టిలో మనిషి ప్రథముడు అన్న సంగతి మనకు ఖచ్చితంగా తెలుసు. దేవుడి సృష్టి అంతా చేసింది కూడా మన కోసమే. కాబట్టి అలాంటి మనము మరి మనకు ఒక సమయాన్ని, అంటే ఆయుష్ కాలాన్ని ఇచ్చి ఆ ఆయుష్ కాలంలో ఏమి చేయాలి అనేది ఆది మానవుడి దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన మాటలైనటువంటి మరి బైబిల్ నందు చక్కగా మరి తెలియజేశాడు. ఎందుకంటే ఆది మానవుడికైతే, మొట్టమొదటి మానవుడికైతే సుమారు ఆయుష్ కాలము మరి 1000 సంవత్సరాల దాకా ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. మోతేసేలో నాయట ఆయన మరి 969 సంవత్సరాలు బతికినట్టుగా మనకు లేఖనాలన్నీ తెలుపుతున్నాయి. అలాగే మరి మోషే కాలంలో 120 సంవత్సరాలు, దావీదు కాలం వచ్చేసరికి మరి 70-80 సంవత్సరాలు అన్నాడు. అపోస్తుల కాలం వచ్చేసరికల్లా ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి జీవితం అన్నాడు. కాబట్టి ఈ విధంగా మనిషి యొక్క జీవితం ఇప్పుడు ఆవిరి లాంటిది, ఎప్పుడో అనేది మనకు తెలియదు. అందుకనే యోబు గారు కూడా ఒక మాట అంటాడు, మనము నిన్నటి వారమే అని. కాబట్టి ప్రేమనాడు దేవుని వాళ్ళారా, మన యొక్క జీవిత కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ప్రతి ఒక్కరిని కూడా తిరిగి ఆయనే మరలా ఈ భూమి మీదకి పంపించి పుట్టించింది ఆయనే. తిరిగి మన సమయం అయిపోయిన తర్వాత తిరిగి పిలిపించుకొని తన దగ్గర చేర్చుకునేది కూడా ఆయనే. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు మరి ఇవే విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఆయన కాలంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగై ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండి మరి ఆయనతో ఉంటున్నామని చెప్పి మరలా పాపంలో నడిస్తే నిజంగా మనము పాపం చేసిన వారం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా దేవుని నమ్మినటువంటి మనందరం కూడా ఎలా ఉండాలో యేసుక్రీస్తు వారు చక్కగా మనకు వివరించి చెప్పాడు. అలాగనే ఆయన మరి యోహాను గారు రాసినటువంటి సువార్తలో ఒక మాట తెలియజేశాడు. ఆ మాటను బట్టి అక్కడ ఏమన్నాడంటే, మన యొక్క జీవిత కాలము అంటే మరి బాల్యము కానీ, మరి యవ్వనం కానీ, నడిప్రాయము, వృద్ధాప్యములో ఎలా మనిషి యొక్క జీవితం ఉంటుందో మనం అనేక లేఖనాలను ఖచ్చితంగా లేఖనాలు చూడొచ్చు. అయితే యేసుక్రీస్తు స్పష్టంగా మీకు ఎలుగు ఉండగానే, అంటే జాగ్రత్త పడండి అని చెప్పి, ఎలుగు కొంతకాలమే ఉంటుంది మీ మధ్య. ఎలుగు కొంతకాలమే అంటే, ఎలుగంటే ఏదో ప్రకృతి సంబంధమైన సూర్యుడు, లేకపోతే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఈ వెలుగు కాదండి. లేకుంటే మనిషి సృష్టించుకున్నటువంటి మరి విద్యుత్ శక్తి వెలుగు, ఇవిగా కృత్రిమంగా మనం సృష్టించుకున్న వెలుగు గురించి కాదు. కానీ జీవపు వెలుగు అంటే ప్రతి మనిషికి దేవుడు ఈ భూమి మీద జీవించి ఉండేటువంటి సమయాన్నే వెలుగుగా మనము అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి ఆయన చెప్పేటువంటి సమయాల్లో నేను మరి సొలొమోను కంటే జ్ఞానవంతుడును అనే మాట చెప్తాడు. అలాగే యోనా కంటే కూడా గొప్ప ప్రవక్తను అని చెబుతూ మరి ఆయన కాలంలో మనిషికి తెలియజేసినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, మాట చూసి దానికి రిలేటివ్గా అంతకుముందు ప్రవక్తల ద్వారా దేవుడు ఏది మాట్లాడాడో అది కూడా మనం చక్కగా మనిషి యొక్క ఆయుష్ కాలము చివరిలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, కాబట్టి మనం మొదటి నుంచి కూడా ఏ విధంగా బతకాలి, ఎలా బతికితే మనకు పరలోక రాజ్యము అనేది ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవిత కాలాన్ని, చివరిలో అంతమయ్యే కాలాన్ని కూడా చక్కగా దేవుడు తెలియజేశాడు. ఆ లేఖనాలను మనం ఈ రోజున ధ్యానిద్దాము. మొదటిగా యేసుక్రీస్తు అన్నటువంటి మాట యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. యేసు ఇంకా కొంతకాలము మీ మధ్య ఉండును, చీకటి మిమ్మను
కమ్ము కొనకుండునట్లు మీరు ఎలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో వెరగడు. మీరు ఎలుగు సంబంధులగునట్లు మీరు ఎలుగు ఉండగానే వెలుగునంది విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. ఈ మాటలు వింటుంటే ఆ కాలంలో ఉన్నటువంటి వారికి ఆయన ఎలుగు మీ మధ్య కొంతకాలమే ఉంటుంది కాబట్టి మీరు అంటే ఆయన నేను కొంతకాలమే ఉంటాను, నేను ఉన్నప్పుడే మీరు వెలుగులో నడవండి అనే మాట చెప్పడం వారికి అప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని కనుక మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే వెలుగు మీకు కొంతకాలమే అంటే ఇక్కడ ఈ మాటను బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మన జీవిత కాలము, ఈ జీవిత కాలంలో జీవించేది కొంత సమయం. అంటే కొంత దేవుడు కొంత సమయాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఎవరికి ఎంత ఇచ్చాడు అనేది కూడా మనకు ఖచ్చితంగా లెక్కలేదు. సుమారుగా మనకి జనరల్గా మరి లేఖనాలు ఏం చెప్తున్నాయంటే మోషే గారు 70-80 సంవత్సరాలు చెప్పి రాయించడం జరిగింది. కాబట్టి అధిక బలం ఉంటే 80, 60-70 అంటాడు, అధిక బలం ఉంటే 80. కాబట్టి ఈ కొద్ది కాలంలో మనము ఎలుగు కలిగి జీవించాలి, ఎలుగు యందు విశ్వాసం ఉంచి జీవించాలి అనే మాట స్పష్టంగా ఆయన తెలియజేశాడు ఈ మాటను బట్టి. కాబట్టి ఇంకా ఏమంటున్నాడంటే చీకటి మిమ్మును కమ్ముకొనకున్నట్లు మీరు ఎలుగు ఉండగానే అంటే మీరు పరిపూర్ణ ఆయుస్సు కలిగి ఉన్నప్పుడే అనే మాట చెప్పడం కొరకే ఈ మాట ఎలుగు ఉండగానే నడువుడి. ఎందుకు? మనం ఈ భూమి మీద బతికే సమయము కొద్దిదే, చాలా చిన్నది ఆయుష్కాలం. ఆ ఆయుష్కాలం గురించి చెబుతూ మన చివరి గడియలో కూడా జాగ్రత్త చెప్తున్నాడు. అంటే మీరు జీవించిన తర్వాత మరి మీరు ఈ లోకాన్ని నుంచి వదిలిపెట్టిపోయే సమయంలో మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలియజేశాడు. కాబట్టి ఆ విషయాన్ని మనము ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఆ సమయంలో అంటే చీకటి కమ్ముకున్నట్లు అంటే చీకటి అంటే ఏంటో మనకు దుర్దినాలని మరి చీకటి కమ్ముకుంటుందని అంటే అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము ఈ లోకం నుంచి వదిలి వెళ్ళే సమయాన్ని గురించి చెప్తున్నాడు. కాబట్టి ఎందుకు అంటే మన్నైనది వెనకటి వలె మన్ను కావాలి, ఆత్మ తాను దయచేసినటువంటి ఆ దేవుని దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి. కాబట్టి మీకు వెలుగు అంటే జీవపు వెలుగు, ఈ భూమి మీద జీవించేటువంటి ఆయుష్ కాలం గురించి యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాలనే మరి సొలొమోను గారి ద్వారా కూడా తెలియజేశాడు. ఆ మాటలు మనం చక్కగా లేఖనాలను బట్టి ఒక్కొక్క వచనాన్ని జాగ్రత్తగా దాని గురించినటువంటి భావాన్ని కూడా మనం లేఖనాల నుంచి చూద్దాం. ఎందుకంటే ఇది మనం బతికి ఉన్నప్పుడు నిజంగా ఎలా బతకాలి, ఎలా బతికితే నిత్యజీవం వస్తుంది, ఏది మానవ కోటికి విధి, ఏది సత్యమో ఏది మరి నిత్యమో అవన్నీ తెలుసుకోవాలని దేవుడు మనల్ని ప్రేమించి మనకు చక్కని విషయాలన్నీ కూడా మొట్టమొదట మరి లోక జ్ఞానంలో ఉన్న వాళ్ళందరిలో జ్ఞానవంతులైనటువంటి సొలొమోను గారి ద్వారా మరి ఆ ప్రసంగి గ్రంథంలో రాయించి పెట్టాడు. ఆ మాటలు మనం చూద్దాము. మొట్టమొదట ఏమున్నదంటే ఇక్కడ దాదాపుగా ఈ 12వ అధ్యాయంలో అన్ని విషయాలు దాదాపు మొత్తం 14 వచనాలు దాకా ఉన్నాయి. ఒక్కొక్కటిగా మరి కొన్ని వచనాలని మనం సంపూర్ణంగా మనం ఈ రోజున ధ్యానిద్దాము. మొట్టమొదట ఏమంటున్నాడంటే 12వ అధ్యాయం 1వ వచనం, దుర్దినములు రాకముందే ఇప్పుడే వీటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. దుర్దినములు రాకముందే. ఈ దుర్దినాలంటే ఏమిటో మనము కొన్ని లేఖనాలు చూద్దాం. కాబట్టి మొట్టమొదట వచనం ఏమంటున్నాడు అంటే దుర్దినములు అంటే ఏమిటో ఆ లేఖనం ప్రకారంగా మనం చూద్దాం. లేఖనాలు అంతకుముందు దుర్దినాలు అంటే ఏమిటో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే అక్కడ దుర్దినాల గురించి మరి రాయబడ్డది. ఆ మాట చూద్దాము. దుర్దినములు రాకముందే అంటే యెహోవానగు నేను నిన్ను మొత్తువాడనై ఉన్నానని నువ్వు ఎరిగినట్లు. యెహోవానైన నేనే నిన్ను మళ్ళా తిరిగి చంపి తీసుకెళ్లేవాడిని నేనే అన్నట్టుగా ఇక్కడ చెబుతూ అంటే నీ ఎడల కటాక్షం చూపకయు కనికరం చూపకయు ఉందును, నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసేదను, నీ ఏయ కృత్యములు నీ మధ్య నుండనిత్తును. ఇదిగో ఇదే ఆ దినం అంటే
నీ నాశన దినము, నీ మరణ దినం గురించి మాట్లాడుతున్నాడు. ఆ దినము అది వచ్చే ఉన్నది, ఆ దుర్దినము ఉదయించుచున్నది, ఆ దండము పూచియున్నది, ఆ గర్వము చిగురించి ఉన్నది, బలత్కారము పుట్టి దుష్టులను దహించునదాయను అనే మాట ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి ఇది ఏమిటంటే మీ నాశన దినం ఒక దినం ఉంది. నాశనం అంటే ఈ లోకాన్ని ఇడిచిపోయేటువంటి సమయం ఒకటి ఉంది. ఆ సమయమున నువ్వు చేసిన ప్రతి దానికి శరీర ప్రకారంగా నేను ఇక్కడే శిక్షిస్తాను, ఎందుకంటే అది చేసేది నేనే అన్న సంగతిని ఇక్కడ మరి ఏజ్గల్ గారి ద్వారా ఈ మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం. కాబట్టి ఈ విధంగా మన యొక్క చివరి దినాలు ఎలా ఉంటాయో ఇక్కడ దేవుడు తెలియజేశాడు. మరొక వచనం చూద్దాము. అంటే దుర్దినాలు అంటే మనం చూసాం, అది ఈ లోకాన్ని మనం వదిలిపెట్టే సమయం అన్న సంగతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అలాగే రెండవ వచనం ఏమంటాడంటే, తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిచిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రమునకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మరలా మబ్బు మళ్ళబట్టుద్ది కదా, మరలా రెండోసారి మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. తేజస్సు అంటే నిజంగా తేజస్సుకి మరి నక్షత్రాలకు మరి ఎలుగు అంటే చీకటి కమ్మకం ముందంటే నిజంగా వాటికి ఎప్పటి చీకటి ఉండదండి. భూమి పుట్టిన కాడి నుంచి కూడా సూర్య చంద్రులకి చీకటి అనేది పుట్టదు. మరి ఎవరికి చీకటి అంటే ఖచ్చితంగా ఆ స్థితి మనకే వస్తుంది. ఎందుకంటే ఈ లోకాన్ని వదిలిపోయేటప్పుడు ఖచ్చితంగా మన కళ్ళకే చీకటి కమ్ముకుంటుంది. అంటే తేజస్సు కంటే ఆ దేవుడిచ్చినటువంటి ఎలుగైనటువంటి ఆ సూర్య చంద్ర నక్షత్రాలు ఎలుగును చూడలేకుండా మన కళ్ళకే మరి చీకటి కమ్ముతుంది. కాబట్టి అలాంటి చీకటి అంటే చివరిలో ముసలోళ్ళు అయిన తర్వాత చక్కగా మన కళ్ళు కనపడవు కదండి ఎవరికైనా కూడా. ఆ విషయాన్ని చెప్తున్నాడు. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రాలకి మరి చీకటి కమ్మకం ముందే. కాబట్టి ముసలి వాళ్లకు ఏ విధంగా కళ్ళు పోతాయో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. ఒక మాట ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 15-16 వచనాల్లో ఒక మాట ఉంది, చదువుదాం. ఎందుకంటే ఆ మాటకు రిలేటివ్గా మనం ఇక్కడ చూస్తున్నాము. 13వ అధ్యాయము 15-16. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే. ఆయన అంటే దేవుడు మన కళ్ళకు ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనకు చీకటి మన కళ్ళకు అంధత్వం రాకముందే, మనలో బలము ఉడకక ముందే, మనలో ఆయుస్సు దినాలన్నీ నెరవేరక ముందే, అంటే మనకు ముందు చూసాం కదా, బాల్య దినముల నుంచే నువ్వు జాగ్రత్త పడు, నువ్వు ఎలా నడుచుకోవాలో అర్థం చేసుకో అని చెప్పి దేవుడు ముందుగానే బతికి ఉండే కాలములో పరిపూర్ణ జ్ఞానము, వెలుగు, బలము ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్త పడు అనే దానికి ఇక్కడ. ఎందుకంటే మరి దేవుడే దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడని చెప్పి ఆయనే మరి గాఢాంధకారాన్ని పుట్టించేవాడు, చీకటిని పుట్టించేవాడు. మన అవయవాలలో ఉన్నటువంటి బలం ఎంత ఉన్నదో ఆయనే నిర్మించినవాడు. కాబట్టి వాటికి ఉన్నటువంటి ఆయుష్కాలము, వాటికి ఉన్నటువంటి శక్తి ఆయనకు మొత్తం తెలుసు కనుక ఏమంటున్నాడంటే, నీకు గాఢాంధకారము కలగక ముందే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోమని చెప్పి ఇక్కడ ఇర్మియా గారి ద్వారా మనకు చక్కగా తెలియజేశాడు. అలాగనే ఇర్మియా గ్రంథం మరొక మాట కూడా తెలియజేశాడు. ఏంటంటే 22వ అధ్యాయము 21. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, నీ క్షేమకాలములో నీతో మాట్లాడితిని, అంటే నువ్వు పరిపూర్ణ ఆరోగ్యముగా ఉన్నప్పుడు, అన్నీ నీకు తెలిసినప్పుడే, నీకు చక్కగా మంచి ఆయుష్కాలంలో ఉన్నప్పుడే చెప్తున్నాడు అనమాట. నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితిని కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటయే నీ బాల్యము నుండి నీకు వాడుక, నీ బాల్యము నుండి వాడుక. నిజమే ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ రోజుల్లో మనుషులు వాక్యాన్ని చెబుతుంటే ఎవరైనా వాక్యానికి భయపడేవాళ్ళు ఉన్నారా? చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి దాకా వాక్యం ఏదో చెప్తుంటారులే పాస్టర్లు, ఏదో అని
నిర్లక్ష్యం అనేది చాలా మందికి ఉంది. అలాగనే క్రైస్తవులుగా పిలువబడ్డ వాళ్ళు కూడా ఏదో వారానికి ఒక రోజు చర్చికి వెళ్తున్నామనే భావనే కానీ నిజంగా మన జీవితాల్లో ఖచ్చితంగా అనుసరిస్తున్నామా లేదనేది కూడా ఎవరు ఆలోచించట్లేదండి. బాల్యం నుండి అంటే మన మొదటి నుంచి కూడా క్రైస్తవ కుటుంబాలు ఏమవుతుందంటే చిన్నపిల్లప్పటి నుంచి కూడా మరి సండే స్కూల్ కానీ పోతారు. ఎంతమందికి అర్థమవుతున్నాయి ఈ మాటలు, ఎంతమంది ఈ మాట ప్రకారంగా జీవిస్తున్నారని చూస్తే నిజంగా ఖచ్చితంగా జీవించట్లేదని మనకి అర్థం ఉంది. అందుకని ఇక్కడ ఏమనంటే నీ బాల్యము నుండి నీ క్షేమకాలం నుండి కూడా నేను నీకు చెప్తున్నాను, కానీ వాటన్నిటిని వినకుండా పక్కకు తోసివేయటమే నీకు వాడుకయింది, నీకు అలవాటైంది అన్న మాటను ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రేమనుడు దేవుని వల్లారా, మరి మనకి బాల్యము నుండే మన జీవిత కాలంలో మొట్టమొదట ఆ దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి స్తుతించాలన్నది దేవుని యొక్క కోరిక. అయితే మనము దాన్ని మనం పట్టించుకుంటలేదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే దీనికి శిక్ష ఏమిటో తెలుసా? నేను మీకు సమయం ఒకటి ఉంది, మీకు చీకటి కమ్మే సమయం, దుర్దినాలు వచ్చే సమయం ఒకటి ఉంది. కాబట్టి ఆ దినాన్ని నేను ఖచ్చితంగా మిమ్మల్ని నేను లెక్కడిగి మీ సంగతి చూస్తానని చెప్పి గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉందండి. ఇంకొక మాట చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 35 వచనం, 32, 35. వారి కాలు జారు కాలమున పగ తీర్చుట, ప్రతిఫలం ఇచ్చుటయు పగ తీర్చుటయు నా పని. వారు ఆపద్దినము, వారి ఆపద్దినం మనందరికి వచ్చే ఒక ఆపద్దినం అదేనండి, మన మరణదినమే మనకు వచ్చే ఆపద్దినము సమీపించును. వారి గతి త్వరగా వచ్చును. మనిషి జీవితం ఎంత అండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎంతలకి ఇలా చూసి అలా చూసినాక వచ్చి వెళ్ళి వస్తాయి. అయ్యో నేను దాకా ఇట్లా అనుకున్నా, నేను ఇంతలోకి నేను ఇంత పెద్దవాడినాయన, ఇంత ముసలివాడిని అని చెప్పి అని ఎంత స్పీడ్గా గడుతుందని చెప్పి మన భక్తులు ప్రవక్తలు కూడా చెప్పారు. నిజంగా మన జీవితం చాలా తొందరగా గడిచిపోతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును, వారికి ఆధారము లేకపోవును. ఆ స్థితిలో ఇంక ఎవరు మనకు ఆధారం అనేది ఉండదండి. దేవుడు దూరం అయిపోతే, ఇంకా దేవుడు లేకపోతే, ఆయన కుమారుడైన క్రీస్తు వాక్కు మనలో లేకపోతే నిజంగా మనకి ఏ ఆధారం ఉండదండి. మనుషులలో ఎంత డబ్బు ఉండొచ్చు, రాజు కావచ్చు, ఎంత గొప్ప సైంటిస్ట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎవరు ఏమి చేయలేరండి ఆ స్థితిలో. దేవుడు మనల్ని వెనక్కి పిలిచే ముందు, తిరిగి ఆయన మన ఆత్మను పిలుచుకునే ముందు ఎవ్వరూ ఏమి చేయలేరు. ఇక ఏ ఆధారం లేదు, ఒక్క దేవుడు తప్ప. అందుకనే మరి ఇంతగా ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఖచ్చితంగా మరి దేవుడు చెప్పిన మాటలు సత్యం. ఏది చెప్పకుండా ఏది చేయడండి. దేవుడు చాలా యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయన చెప్పకుండా ఏది చేయడు. అందుకని అన్ని విషయాలను కూడా మరి ఎప్పుడు నీకు సమయం వచ్చింది, ఒకవేళ అనుకోవచ్చు, విర్రవేగవచ్చు, నాకు డబ్బు ఉంది, నాది పెద్ద కులం, నాకు ప్రాణ ప్రాంతం, నాది అమెరికా, నాది అది అని ఇలాగా దేశాల గొప్పతనాన్ని, కులాల గొప్పతనాన్ని, మతాల గొప్పతనాన్ని చెప్పుకున్నా కానీ మనిషి చివరి దశలో ఎవ్వరు ఏమి చేయలేరు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి ఈ శరీరాన్ని మట్టిలోనో అగ్నిలోనో కలిపి వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు కలపరు, ఉన్నవాళ్ళు కలుపుతారు. కాబట్టి ఇప్పుడు సహోదరులారా, కాలు జారే సమయం ఏదంటే ఖచ్చితంగా మన మరణ దినాన్నే మన కాళ్ళు మనము నిలబెట్టలేము, మన చేతులు కూడా మనల్ని కాపాడలేవు. చిన్నగా దోమ కుట్టినా కానీ తోడుకోలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి మనము ఎలా దేవుని యందు భయభక్తులు ఉండాలో ఆ విషయాలన్నీ అర్థం కావడం కోసమే దేవుడు ఈ మాటలను రాయించాడు. అలాగనే మరొక మాట కూడా చదువుతాము. మనకి లేఖనాల్లో ఇంకా ఏముందంటే తర్వాత మరి ఆ దినము ఇంటి కావలవారు అంటే వీళ్ళు ఇంటి కావలివారు 3వ వచనం ఏమన్నాడంటే ఆ దినమున అంటే ఎప్పుడు మన మరణ దినము, మరణించే సమయంలో అప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ 3వ వచనము, ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది ఒకటి చేత పని సాలించుకుందురు, కిటికీలో గుండా చూసేవారు కానలేకయుందురు అంటున్నాడు. అంటే ఈ కిటికీలు గుండా చూసేవాళ్ళు ఎవరంటే కన్నులేనండి. ఈ కన్నులు కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు చూసినా చప్పుడుగా ఉన్నప్పుడు వాటి సౌండ్ లేకుండా మొత్తం మూసుకుంటే తెలుసుకుంటాం, మూసి ఇలా మూసుకుంటే తెలుసుకుంటాం. అలాగే వీటిని ఏమంటే ఆ కిటికీలో నుంచి చూసేవాళ్ళు సూపు కాన్ రాకంటే మన కళ్ళకి సూపు కాన్ రా అంటే వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏమవుతుంది, కళ్ళు కనిపించవండి. కాబట్టి ఆ సమయం గురించి చెప్తున్నాడు. ఇంకా విసురువారు కొద్దిమంది అంటే మన అవయవాలలో పనిచేసేవన్నీ కూడా పని చేయకుండా పోతాయి. కాబట్టి అంటే ఈ బాడీలో అన్ని పనిచేసినప్పుడు మంచి ఆహారం కావాలి. అన్నీ ఒక్కొక్కటి బలాన్ని కోల్పోతుంటాయి. కొంతమందికి వాసన తెలియదు, ముక్కు వాసన తెలియదు, కొంతమందికి నాలుక రుచి తెలియదు, కొంతమందికి చెవులు వినపడవు, కొంతమందికి సూపు పోతుంది, ఇక జుట్టు చూడండి మొత్తం రాలిపోయింది, జుట్టు ఉండదు. అలాగ బాడీలో అన్నీ కూడా
ఆ పార్ట్లో ఉన్నటువంటి అన్ని కూడా పని మానేస్తాయి. అందుకని ఇక్కడ ఏమంటాడు, అవయవాల గురించే మాట్లాడుతున్నాడు. అవయవాలన్నింటినీ కూడా వ్యక్తులుగా గురించి ఆయన ఇక్కడ ఏమంటున్నాడు అంటే పనివారు కొద్ది మంది అంటున్నారు. అంటే పనివారు అంటే మన బాడీలో ఉండేవాడు అవయవాలన్నీ కూడా పనిచేయడం మొరాయించడం పనిచేయడం ఆపేస్తాయి. అందుకనే పనివాళ్ళు కొద్దిమంది కాబట్టి ఒకప్పుడు మనం ఇంత అన్నం తింటామండి మిస్లో 3 సార్లు 4 సార్లు పెట్టించుకొని. ముసలాళ్ళు తింటారు, ఏం తింటాం, ఇంత ఒక ముద్ద తింటే దీన్నే చప్పరించి నవ్వలేక పొళ్ళు లేక ఇంత తినేసరికి అమ్మాయ వద్దురా నాకు చాలరా అంటారు. మా అమ్మకు నేను చూశానండి, ఇంత తింటేనే చాలరా అంటారు. కాబట్టి కొద్దిమంది అంటే ఇక మరి వాళ్ళకి ఇసురువారు కొద్దిమంది అంటే ఒకప్పుడు తిరగలతో ఇసిరేవాళ్ళు కదండి. ఎందుకంటే పప్పులు కానీ లేకపోతే కందులు ఇవి అన్నీ పప్పులు ఇసరటం అంటే నలగొట్టడం అన్నమాట. అలా మన జీర్ణశక్తి తగ్గిపోతుంది. మరి వాటిని తిని పనిచేసే అవయవాలన్నీ కూడా కుంటు పడతాయి. కాబట్టి ఇసురువారు కొద్దిమంది అంటున్నాడు. అలాగనే ఏమన్నాడంటే మరి కిటికీల నుంచి చూసేవాళ్ళు కానలేకుంటారని చెప్పని అంటున్నాడు. తర్వాత 4వ వచనం ఏమంటే తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును అంటున్నాడు. తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్టకోతకు ఒకడు లేచును, సంగీతము చే స్త్రీలు నాదము చేయ వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు అంటున్నాడు. ఇక్కడ పిట్టకోతకు ఒకడు లేచును అంటున్నాడు. తిరగటి రాళ్ళ ధ్వని తగ్గుతుంది అంటున్నాడు. అంటే తిరగటి రాళ్ళు అంటే అవేనండి. మనకి ఆహారం తినాలంటే ఇంత కూడా తినలేము. కాబట్టి ఇక అప్పుడు మనం వండుకోవాల్సినంత అవసరం ఏముంది, గంటల కొద్ది రుబ్బాల్సిన అవసరం లేదు కదా. మన జీర్ణశయాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆ జీర్ణాశయం పనిచేసి మనం ఇంత మటన్ చికెన్ ఇంత తినే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ స్థితిలో ఇక పనిచేసేటువంటి జీర్ణశక్తి కూడా పనిచేసేటువంటి అవసరత రాదు అన్న సంగతి చెప్పడం కొరకే ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈ తిరగటి రాళ్ళ గురించి కొన్ని మాటలు కూడా చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది, అది చదువుదాము. ఎందుకంటే చివరి దినాల్లో ఏం జరుగుతుందో అది చెప్తున్నాడు ఇక్కడ. అందరి చేతులు సత్తువ తగ్గును, అందరి చేతులట సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లును అనే మాట ఇక్కడ రాయబడింది. ఆ వయసులో, ఆ 60-70 ఏళ్ల వయసులో వచ్చిన తర్వాత చివరి దశలో మన పరిస్థితి ఎలా ఉంటుందో అది చెప్తున్నాడు. ఉదాహరణకు మరి దావీదు గారు మరి అంటే తన కుమారుడైనటువంటి అబ్షాలోముకు భయపడి వేరు దాటి వెళ్ళిపోతాడండి, తప్పించుకొని వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే మరి దావీదు గారు బతికున్నప్పుడే ఆయన సింహాసనం లాగేసుకుంటాడు కొడుకు అబ్షాలోము. ఆయనకు భయపడి మరి అక్కడ ఉన్నటువంటి తనకు అనుకూలం ఉన్న వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో బర్జిల్లా అనేటప్పుడు ఒక ఆయన మరి వాళ్ళు ఆ కొండ ఎక్కినప్పుడు ఆ అరణ్యంలో దాటినప్పుడు ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన దావీదు గారికి కొంత భోజన పదార్థాలు తీసుకొచ్చి ఆయనకు సహాయం చేస్తాడు. తిరిగి మరలా దావీదు గారికి మళ్ళా తన అబ్షాలోము చనిపోయిన తర్వాత తిరిగి రాజ్యం వచ్చినప్పుడు ఆ బర్జిల్లయ్యనే నాతో పాటు రా, వస్తే నీవు నా దగ్గర సంతోషంగా జీవించవచ్చు అని చెప్పి అని దావీదు గారు అన్నప్పుడు ఆ బర్జిల్లయ్య అంటే దాదాపు 80 సంవత్సరాల వయసు. ఆయన అంటున్న మాటలు ఏమిటో మనం చూద్దాము. సమూయేలు గారు రాసినటువంటి రెండవ గ్రంథము 19:35 వచనాలు చదువుతున్నా వినండి. నేటికి నాకు 80 ఏండ్లు సుఖ దుఃఖములకున్న భేదము నేను గ్రహించగలనా. చూడండి, వయసు అంతా అయిపోయిన తర్వాత 80 ఏళ్ళు వస్తే ఏది సుఖమో ఏది దుఃఖమో ఈ రెండింటి మధ్య భేదం కూడా తెలుసుకోలేమండి. నిజమే కదా. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం తెలుస్తుంది అండి ముసలి వాళ్లకు? ఎప్పుడు తింటారో ఎప్పుడు పడుకుంటారో వాళ్ళకి అర్థమే కాదు. మనం పెడదామంటే వద్దంటారు, మళ్ళీ ఇక సరే ఇప్పుడు వద్దన్నది కానీ చెప్పంటే అరే ఆకలి అవుతుందిరా అంటారు. అంటే వాళ్ళకి అసలు అర్థమే కాదు. నిద్రపోయేది తెలియదు, లేచేది తెలియదు. ఇవన్నీ కూడా కంట్రోల్ అనేది పూర్తిగా తప్పిపోతుంది. అందుకని ఆయన అంటాడు, సుఖ దుఃఖములకున్న భేదము నేను గుర్తించగలనా, అన్నపానములు రుచి నీ దాసుడనైనా నేను తెలుసుకొనగలనా. ఆ వయసులో రుచి తెలియదండి, చప్పగుంది ఉప్పగుంది టేస్టులు ఇవన్నీ అర్థం కావు. అదే అంటున్నాడు ఇక్కడ, నేను తెలుసుకొనగలనా. గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినపడునా. ఒకవేళ నువ్వు రాజు కాబట్టి నీ రాజమందిరంలో చక్కగా నాట్యాలు చేసేటువంటి డాన్సర్లు ఉంటారు, మంచిగా పాడేటువంటి గాన కచేరీలు చేసేవాళ్ళు ఉంటారు. నేను ఆ రాజమందిరంలో నువ్వు చేయించేవాటన్నింటిని కూడా చూసి సంతోషించడానికి ఆ గాయకుల యొక్క ఆ గానాన్ని కానీ ఆ సౌందర్యాన్ని చూసి ఆ డాన్సులు చూసేటువంటి మరి అవన్నీ చూసేటువంటి అవకాశం నాకు ఉంటుందా అని అడుగుతున్నాడు. గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినపడునా. ఈ 80 ఏళ్ల వయసులో నేను అటన్నిటిని కూడా చూసి అనుభవించి సంతోషించగలనా.
కావున నీ దాసుడనగు నేను నా ఏలినవాడవును రాజువునకు నీకు ఎందుకు భారముగా ఉండవలను అంటున్నాడు. కాబట్టి 80 ఏళ్ల వయసులో మనకు రుచి తెలియదండి, సుఖదుఖాలకు భేదం తెలియదండి. అలాగనే మరి గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము మనకి చెవుడు ఉంటుంది కదండి, చెవుడు వచ్చింది వినపడదు. వాళ్ళు ఎంత పెద్దగా నాట్యం చేసినా సరిగా కళ్ళు కనపడవు. వాళ్ళు చక్కగా మధురంగా పాటలు పాడినా అవన్నీ విని ఆనందించాలంటే మన చెవులు కూడా వినపడవు. అందుకని గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినపడునా అంటాడు. నిజంగా 80 ఏళ్ల తర్వాత ఈ ముసలి వాళ్ళకి వినపడదండి. అందుకనే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అంటే తిరగట రాళ్ళ ధ్వని తగ్గుతుంది. ఆ తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, పిట్ట కూతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయ వారందరూ నిశ్శబ్దంగా ఉందరు. అంటే ఇంకా అలాంటి వయసు వచ్చిన తర్వాత రాజైనా సరే మనం కూడా చూస్తాం కదా, దావీదు గారు మరి ఆయన చివరి దశలో ఉన్నప్పుడు ఆయన కూడా అలాంటి పరిస్థితులు ఉండి ఆ గాయకుల యొక్క ఆ గానాన్ని వినాలన్నా చూడాలన్నా కూడా ఆ వయసులో మరి ఆయనకు కూడా మనం చూసాం. ఎందుకంటే ఆయన కూడా చివరిలో జ్వరం వస్తే ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు చిన్న వయసులోనే. ఈ విధంగా ఆ వయసులో మనం ఏది కూడా అనుభవించలేం. కాబట్టి ఆ విషయాన్ని అక్కడ సొలొమోను గారు తెలియజేశాడు. తర్వాత ఇంకా ఏమంటే, పిట్ట యొక్క కూత కంటే మనమే ముసలి వాళ్ళం ఏమనుకోండి నిద్ర పట్టదు రాత్రిపూట. మొట్టమొదట ఆ పిట్టలు 4 గంటలకు లేచి అవి అరుస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ముసలి వాళ్ళే అవన్నీ లేచి ఉంటారు. మనమేమో మా వయసు ఉన్న వాళ్ళు ఏంటంటే 7-8 గంటల దాకా గాఢ నిద్రపోతారు, వాళ్ళకి మెలుకువే రాదు. కానీ ముసలి వాళ్ళకి రాత్రిపూట నిద్ర పట్టక పదువులు మెలుకుగానే ఉండి పిట్ట రవంగానే వాడికి అర్థమవుతుంది. అది చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు అంటే 5వ వచనం చదువుదాం. ఎత్తు చోట్లకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైన కనపడను, బాదమ వృక్షము పువ్వులు పూయను అంటున్నాడు. నిజంగా బాద వృక్షం పువ్వులు పూసిద్దా అండి? పూయదు. కానీ మన యొక్క చివరి దినాల్లో ఖచ్చితంగా మనమే ముసలితనం వచ్చినప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా 40-50 ఏళ్ల దాకా చక్కగా మనము నల్లగా ఉంటుంది మన జుట్టు. ఆ వయసు దాటంగా ఇక అంత మెల్లిమెల్లగా తెల్లగా రావటం, అంటే పుష్పించడం, అంటే మన తల హెడ్ మీద తెల్ల ఎంటుకలు రావటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి బాదం చెట్టు అంటే దాదాపు బాదం చెట్టును మనకు పోలుస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా బాదం చెట్టు పువ్వులు పూస్తుందంటే మన నెత్తి అంతా మన తల అంతా కూడా తెల్ల ఎంటుకలు అయిపోతాయి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా చూడండి, మొత్తం పైన చూసి తెల్లగా పువ్వులా కనపడుద్ది. కాబట్టి అలా మనము మన యొక్క తల, మన వయసును, మనకి తెల్ల జుట్టు మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మరి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 16వ అధ్యాయం 31, నెరసిన ఎంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గల వారికి కలిగి ఉండును అంటున్నాడు. ముసలోళ్ళు అయినప్పుడు ఏముంది, నెరసిన ఎంట్రుకలు అంటే తెల్లంగా అవుతాయి. అదే బాదం చెట్టు పువ్వులు పూయినంటే మన తలే మరి 40 నలుపు అన్ని తీసేసి తెల్లగా పువ్వులాగా పువ్వులు పూస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అలాగే అదే మరి యవనస్తులకైతే సామెత గ్రంథంలోనే ఒక మాట ఉంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 29లో ఏమంటాడంటే, యవనస్తులు బలము, వారు బలవంతులు యవనస్తులు. కాబట్టి యవనస్తుల బలము వారికి అలంకారము, యవనస్తుల బలం వాళ్ళకి అలంకారం అట. తల నెరుపు వృద్ధులకు సౌందర్యము అంటున్నాడు. తల నెరవటం ఏంటంటే వృద్ధులకి సౌందర్యం అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి బాదం చెట్టు పువ్వులు పూయును అంటే వృద్ధుల జుట్టు తెల్లగా అవుతుందనే సంగతి మనకు అర్థమవుతుంది. తర్వాత ఏమంటున్నాడు, మిడత బరువుగా ఉండును అంటున్నాడు. మిడత అంటే మన దేహమేనండి. మన దేహం ఆ సమయంలో మనకు సత్తు అనేది ఉండదు, చేతులు కూడా మరి పనిచేయవు. కాబట్టి మన బాడీ లేచి కూర్చోవాలంటే మనకు చాలా బరువుగా ఉంటుందన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడు. తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడంటే, బుడ్డసొరకాయ పగులును అంటున్నాడండి. బుడ్డసొరకాయ అంటే మనకు కొంచెం ఆలోచించాలి. అది మరి దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో అయితే గాల్ బ్లాడర్ అంటే దాన్ని ఏమంటారు, పిత్తాశయం అంటారు. దీని యొక్క పనితనం ఏంటంటే మరి ఇది జీర్ణక్రియలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ మనం తినే ఆహారాన్ని మంచి పాత్ర పోషిస్తుందట. కాలేయం ఉత్పత్తి చేసే పైత్య రసాన్ని మరి నిల్వ చేసి ఆహారాన్ని జీర్ణింపజేసి చిన్న ప్రేగుల్లోకి పంపించే పని ఈ పిత్తాశయం అంటే అది చేయగలుగుతుంది. కాబట్టి ఈ పిత్తాశయం యొక్క పని ఏంటంటే మరి పైత్య రసాన్ని అంటే ఆ ఎంజైమ్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకొని అది పంపించేటువంటి కాలేయం పంపించేదాన్ని ఇది స్టోరేజ్ చేసుకుంటుంది. ఈ పిత్తాశయం అనేది స్టోరేజ్ చేసుకొని ఆహారాన్ని అరిగించడానికి ఇది పనికి చేస్తుంది. కాబట్టి ఈ విధంగా
అది కూడా పగిలిపోతుంది. ఆ పైత్య రసాన్ని పంపించి ఆహారాన్ని అరిగించి మన అన్నిటికి కూడా సప్లై చేయడానికి చిన్న ప్రేగుల ద్వారా పంపించేది అది కూడా ఏమవుతుందంటే పగిలిపోతుంది. బుడసరకాయ పగిలిపోతుంది. అంటే ఇది ఆ బేరి పండు ఆకారంలో ఉంటుందని చెప్తున్నారు. అలాగనే మరి అది అంటే ఒక వంకాయ రౌండ్గా, అంటే గుత్తి వంకాయ కదా, ఆ గుత్తి వంకాయ చివర లావుగా ఉంటుంది, ఇక మొదలకాయలు సన్నగా ఉంటుంది, అంటే దాని ఆకారంలో ఉంటుందని యూట్యూబ్లో చూస్తే అర్థమైంది. కాబట్టి అది పగిలిపోతుంది. అది పగిలిపోతుందంటే ఇక అది ఆశ, మనకి తినాలన్న కోరిక ఆశ ఇదే మనకు కలిగించేది. ఎందుకంటే లాలాజలం కూడా దీని నుంచి ఊరుతుంది కాబట్టి నోట్లోకి ఏమి లేకపోతే దాన్ని వండుతుంటే తినాలన్నట్టు ఆశ కలిగించేది ఇదే పగిలిపోయిన తర్వాత ఇంకా ఆశ అనేది ఉండదండి. ఏది తినాలన్న కోరికే ఉండదు. కాబట్టి ఈ పైత్య రసాన్ని స్టోర్ చేసుకొని మనకు తినాలనే ఆశ కలిగించేది కూడా ఈ బుడసరికాయ ఆకారంలో ఉండే పిత్తాశయం. ఇది పగిలిపోతుంది అన్న సంగతిని ఇక్కడ మరి ఈ వచనంలో తెలియజేశాడు. అందుకని ఏమంటున్నాడంటే మిడత బరువుగా ఉంటుంది, బుడసరికాయ పగులునంటే అది ఎలా ఉంటుందంటే బుడసరికాయ ఆకారంలో ఉంటుందన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడు. ఎందుకు అంటే తర్వాత వచనం ఏమంటున్నాడు, ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవును. నిత్యమైన ఉనికి పట్టు ఏదండి? మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మళ్ళీ అక్కడికే పోవాలి. కారణం, మొట్టమొదట మనం వచ్చింది ఆ తండ్రి అయిన దేవుని దగ్గర నుంచే వచ్చాము భూమి మీదకి. తిరిగి మన కాలాన్ని ముగించుకొని తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టు అంటే నిత్యం ఎల్లప్పుడూ ఉండేది ఖచ్చితంగా ఉంటే తండ్రి అయిన దేవుని దగ్గర ఉండాలి. ఒకవేళ ఈ లోక ప్రకారంగా ఇష్టానుసారంగా బతికితే రెండవది సాతాను అనుసరులు ఉండేటువంటి నరకంలోకైనా వెళ్ళాలి. కాబట్టి ఒకడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వాడు పని ముగించుకొని నిత్యమైన ఉనికి పట్టు అంటే పరలోకమో లేకపోతే నరకము, మొత్తాన్ని శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోవాలి. ఆ సంగతి చెప్తున్నాడు. ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకు వెళ్తున్నాడు అనే మాటను ఇక్కడ రాశాడు. తర్వాత ఏమంటున్నాడంటే వాని నిమిత్తము ప్రాలాపించే వారు వీధుల్లో తిరుగుతురు. ఏమంటే మనం చనిపోయినప్పుడు మన బంధువులు వస్తారు కదండి, అది ఒక బస్సు దిగంగా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వస్తుంటారు. వీధులు ఇటు పోయే వాళ్ళు ఏడ్చుకుంటా బతుకుతున్నారు. అట్లా వీధిలో ఒకరు చనిపోతే వాడి కోసం బంధువులు ఏడుస్తూ ఉంటారు. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత 6వ వచనంలో ఏమన్నాడంటే వెండి తాడు విడిపోవును అన్నాడు. వెండి తాడు అంటే మనం ఎన్నుపోస అండి, దాన్ని ఏమంటారు ఫైనల్ కార్డు. ఇక్కడ మెదడు నుంచి కింది దాకా ఉండేటువంటి దాని నుంచే మరి అన్ని సంకేతాలు, మరి దానికి అన్ని నరాలు ఉంటాయి. కాబట్టి ఆ ఫైనల్ కార్డు ద్వారానే మనకు ఆ కనెక్షన్ అంతా కూడా మెదడు దాకా ఉంటుంది. మెదడు నుంచి నరాల సంకేతాలు అన్నీ కూడా మరి అరికాలు దాకా మన శరీరాన్ని తాకినట్టుగా స్పర్శ కలిగేది కూడా కలిగించిన దాన్ని అర్థం చేసుకోవడానికి అదే మనకు పనికొస్తుంది. కాబట్టి అది కూడా విడిపోతుంది. వెండి తాడు విడిపోవును. తర్వాత బంగారు గిన్నె పగిలిపోవును అన్నాడు. అంటే మన హెడ్ అండి, ఈ తల మీద పుచ్చలాగా ఉంది కదా, ఇది మెదడుకు ఎప్పుడు కూడా కాపలాగా వస్తుంది. ఒక ప్లేట్ లాగా ఏది తగలకుండా అది కాపాడుతుంది. అందుకనే ఇంకా ఆ పుచ్చుకు దెబ్బ తగలకుండా మన వాళ్ళు ఏమంటారంటే బైక్ మీద పోయేటప్పుడు అందరూ అది ఉంటుంది కదా హెల్మెట్, అది పెట్టుకుంటారా బాబు నీ పుచ్చ పగలకుండా జాగ్రత్త కాపాడుతుందని చెప్పి హెల్మెట్ పెట్టుకోమని చెప్పి మనకు ట్రాఫిక్ కోడ్లో ఒక రూల్స్ పెట్టారు. కాబట్టి ఆ విధంగా ఈ గిన్నె ఈ పోర్లించింది ఏంటంటే మన యొక్క మెదడు మీద ఉండేటువంటి హెడ్ తల అనమాట. అది బంగారు గిన్నె కూడా పగిలిపోతుందని చెప్పి ఇక్కడ రాయబడింది. తర్వాత ఏమన్నాడు, దారి యొద్ద కుండ పగులును. దారి యొద్ద కుండ పగులు అంటే కుండ అంటే నీళ్లు పంపింగ్ చేసినట్టుగా రక్తాన్ని పంపింగ్ చేసి అన్ని నరాలకి అన్ని అవయవాలకు పంపించేది. చిన్న చిన్న నరాలు కొన్ని వందలలో లెక్కలో ఉంటాయండి, చిన్న చిన్న నరాలు. అవి రక్తాన్ని పంపింగ్ చేసినప్పుడు అన్ని భాగాలకు అరిచేతులకి అరికాళ్లకు కూడా రక్తాన్ని సరఫరా చేసేది అదిగో ఆ కుండ లాంటి గుండె పంపింగ్ చేసేది. కాబట్టి అది కూడా పగిలిపోతుంది అని చెప్తున్నాడు. తర్వాత బావి యొద్ద చక్రం అంటే కనెక్టివిటీ అండి. దీనికి అంటే వీటన్నిటికీ దీనికి ఉండేటువంటి కనెక్టివిటీ తప్పిపోతుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అంటాం మనం. అంటే మన ఊపిరితిత్తులు ఉంటాయి కదండి, అది గాలిని తీసుకోవడం మళ్ళా లాక్కోవడం వదలడం, అంటే ఆక్సిజన్ తీసుకొని మరి కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాడు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆ కనెక్ట్ కూడా ఆ చక్రం ఆ శ్వాస నాళంతో తీసుకునేది మొత్తం ఫైనల్. ఇక లాస్ట్కి కుండ పగిలిపోగానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి ఈ చక్రం కూడా పడిపోతుంది. బావి దగ్గర అంటే కుండ దగ్గరే, కుండ పక్కనే ఉంటాయి కదండి ఊపిరితిత్తులు, అవే గాలి పీల్చుకోవడం అవుతుంది, ఆ శ్వాస ఆగిపోతుంది. అయిపోయింది కథం. మనిషి యొక్క జీవితంలో చివరి దశలో జరిగే విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు ధ్యానించాం.
అప్పుడు జరుగుతుంది. ఎప్పుడు ఏందట, ఇక మనం చేసే కార్యక్రమం ఇదంతా మనందరికి తెలిసిందే. అప్పుడు ఇప్పుడు చెప్పండి 7వ వచనం ఏమంటున్నాడంటే, మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, ఈ స్థితి మనకు తెలుసు. దేవుడు మొట్టమొదటనే మరి మనిషిని చేసినప్పుడే చెప్పాడు, ఆదికాండం 3వ అధ్యాయంలోనే, నువ్వు మన్నే గనక తిరిగి మరలా మన్నైపోదువు అని ఆదాము గారితో దేవుడు చదివించినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి నిజంగా మనిషి జీవితం మొత్తం ఈ భూమి మీద స్థిర నివాసం ఇక్కడ లేదండి. మన స్థిర నివాసం అనేది పరలోకంలోనే ఉంది దేవుని దగ్గర. కాబట్టి ప్రేమన దేవుని వల్ల మనము అక్కడికి చేరాలంటే మన యవ్వన కాలంలో ఏమి చెయ్యాలో కొన్ని నిమిషాలు మాత్రం మీకు తెలియజేస్తాను. మనందరి బాధ్యత అది. ఎందుకంటే ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ప్రసంగి గారు అసలు ఏం చెప్తున్నాడో ఆ మాటను మనం జాగ్రత్తగా ధ్యానిద్దాము. ఏంటంటే అన్ని కూడా ప్రసంగం ఏమన్నాడు, అన్ని సమస్తము వ్యర్థము అంటున్నాడు. ఎందుకు? ఈ భూమి మీద ఏటి మీద నువ్వు ఆలోచించి ఏటిని నువ్వు సంతోషంగా కావాలని కోరుకుంటే అవన్నీ కూడా వ్యర్థం అని చెబుతూ ఆయన ఒక మాట ఏమంటున్నాడంటే, ఈ మాటలన్నీ కూడా జ్ఞానులు చెప్పే మాటలట. అవి ఎలా ఉంటాయంటే 11వ వచనం అంటున్నాడు, 12వ అధ్యాయం 11వ వచనంలో, జ్ఞానులు చెప్పు మాటలు ములుకొలల వలనే చక్కగా కూర్చబడి బిగగొట్టబడినట్టు మేకుల వలెను ఉన్నవి. చక్కగా బిగగొట్టినటువంటి మేకుల వలె ఉన్నాయి అంటున్నాడు. అంటే ములుకొలంటే ముళ్ళు కర్ర, ఎద్దులను అదిరించేటప్పుడు అరకదులేటప్పుడు బాగా ఇటు గుచ్చితే సర్రని వెళ్ళిపోతుంటాయి. ఆ చివర కర్రకి చిన్న ముళ్ళు ఉంటుంది, అది అలాగా చక్కగా అమర్చబడ్డాయి అంటండి. ఆ దేవుని మాటల్లో అలా ములుకొలల వలె చక్కగా లోతుకి బిగగొట్టి ఉన్నాయి. అంత గట్టి మాటలను దేవుడు మనకిస్తే ఆ మాటల్లో మనం లెక్క చేయం. కాబట్టి దేవుని మాటలు అలా ఉన్నాయట. ములుకోలల వలె చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకు వలె ఉన్నవి. అవి ఒక్క కాపరి వలనే అంగీకరించబడినట్లు. ఒక్క కాపరి అంటే ఒక్క తండ్రి అనే దేవుడు పరిశుద్ధాత్మతో తన ఆలోచన అంతా రాపించినట్టుగా ఒక్క కాపరి వలనే ఉన్నాయి. వాక్యం అంతా కూడా ఒక్క కాపరి ద్వారానే మరి రాయించినట్టుగా మనకు అర్థమవుతుందండి. కాబట్టి చివరిలో 13వ వచనం ఏమంటున్నాడంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏమిటయ్యా అంటే, దేవుని యందు, బాగా గుర్తుపెట్టుకో, వీటన్నిటిని చూసిన తర్వాత, వీటన్నిటిని అనుభవించిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది విధి. మనుషులందరికీ దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మాటలు వినాలి, అదే విధి. ఇక దీనికి మించి మనిషి ఏది ప్రయత్నం చేసినా తన నాశనాన్ని తనే కొని తెచ్చుకుంటాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, మరి ఇన్ని వచనాలు ఎందుకు రాయించాడు, ఒక అధ్యాయం మొత్తం రాయించాడంటే మనిషి మరణ దినం ఎంత భయంకరంగా ఉంటుందో అది తెలుసుకోండి అయ్యా. ఆ దినం రాకముందు ఏం చేయాలి? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు భయపడి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో, ఆయన ఎలా జీవించాడో ఆయన చూసి ఆయన స్వరూపంలోకి మారాలంటే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా బతికాడో, ప్రేమ కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి ఏ విధంగా దేవుని యొక్క ఆలోచనలన్నీ నెరవేర్చాడో అదే ప్రకారంగా మనందరం కూడా ఖచ్చితంగా బతికి తీరాలి. అలా బతికితేనే ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి యేసుక్రీస్తు ద్వారా చేరగలం. కాబట్టి అలా బతకాలంటే ఇంకా ఏం చేయాలో కొన్ని మాటలు చూసుకుందాము. ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనంలో ఇలా ఉంది. అంటే ఇప్పుడు ఇవన్నిటిని విన్న తర్వాత ఇంకా కొన్ని లేఖనాలు దేవుని గురించి ఎలా బతికితే సంతోషిస్తాడో, ఎప్పుడు మనకు పరలోకం దక్కుతుంది అనేది తెలుసుకోవడం కోసమే ఈ వచనాలను మనం చూస్తున్నాము. 19:23 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. నువ్వు నిత్యము జీవించి ఉండాలా, చనిపోయినా సరే దేవుని దగ్గర సంతోషంగా ఉండాలా, అయితే అదే అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై వాడికి ఇంక ఏది ఉండదండి, సంతోషంగా ఉండి తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. భూమి మీదైనా సరే పరలోకంలోనైనా సరే. అది కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇదే మానవ కోటికి విధి అని సొలొమోను గారు చెప్పాడు. అలాగనే ఇది కూడా ఆయన రాసినటువంటి గ్రంథమే. మరొక మాట చూద్దాం. ప్రసంగి 5:7 కూడా మరొక మాట ఉంది. అధికమైన స్వప్నములను అధికమైన స్వప్నములు కలలు కానీ అవన్నీ కూడా నిష్ప్రయోజనమే. కళలన్నీ కూడా నెరవేరే కావండి. అవన్నీ కూడా నిష్ప్రయోజనములని నీ మట్టుకు నీవు
దేవుని యందు మనం కలలు కానీ గొప్పలు చెప్పుకోవడం కాదండి. ఖచ్చితంగా ఎవరికి వాళ్లే, ఎవరి ఆత్మకు వాళ్లే ఉత్తరవాదులు కాబట్టి ఎవరికి వాళ్లే నీవు మాత్రం నీ యందు భయభక్తులు కలిగి ఉండము, నీ మట్టుకు నీవే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్పి ప్రసంగి గారు ఒక మాట సెలవిచ్చాడు. అలాగనే మేకా గారు కూడా ఒక చక్కని విధానం చెప్పాడండి. ప్రతి ఒక్కరు దీన్ని అనుసరించి తీరాలి 100%. ఎందుకంటే మేకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఏమంటారంటే, మనుషుడా నీకు ఇలాంటివన్నీ తెలిపింది ఎందుకు అంటే, నువ్వు ఎలా బతకాలి, నీకు ఆయుసు ఉన్నప్పుడు ఈ మాటలు నీకు వినపడ్డప్పుడు నువ్వు ఎలా బతకాలనే దానికి చక్కగా ఇక్కడ వారు తెలియజేశాడు. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం మన పరిస్థితి ఏమిటనేది. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి మన యేసుక్రీస్తు వారు అదే కదండి. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు కూడా కోరుకుంటుంది, ఇంతేనండి. ఆయన ఎదుట దీన మనసు కలిగి ఉండాలి, కనికరము, ప్రేమ, ఇవి కావాలండి. ఇవే దేవుడు చెప్పే మాటలు. దేవుడు అదే గుణాలు కలిగి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, దీర్ఘశాంతుడు, దీన మనసు కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, శాంతమూర్తి. ఆ తండ్రి పిల్లలుగా మనం ఉండాలంటే మనం కూడా ఏది న్యాయమో, ఏది నిత్యమో, ఏది ఉత్తమమైందో దాన్ని ఖచ్చితంగా మనకు తెలియజేశాడు. అందుకని ఏమన్నాడంటే, మరి దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతేనట దేవుడు కోరుకుంటుంది. ఇది మనం చేయగలమా? చేయొచ్చండి. కానీ మనం ఈ లోకాన్ని ఆశపడి సాతాను యొక్క కోరికల్లో ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, అలా కాకుండా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిజంగా దేవుడు ఆనందిస్తాడు. మనకు కూడా తృప్తిగా బతికి చనిపోయే అవకాశం ఉంది, పరలోకాన్ని దక్కించుకోవచ్చు. మరొక మాట 147వ కీర్తన 11వ వచనం ఏముందంటే, తన యందు అంటే దేవుని యందు భయభక్తులు గలవారి యందు తన కృప, అంటే దేవుని యందు భయభక్తులు కలిగే వారి యందు దేవుని కృప కొరకు కనిపెట్టు వారందరూ కూడా యెహోవా. అలాంటి వారు ఎవరైతే దేవుని కృపను అనుసరించి నడుస్తారో వాళ్ళందరిని బట్టి యెహోవా ఏమంటాడంటే ఆనందించువాడై ఉన్నాడు. నువ్వు దేవుని యందు నమ్మకం ఉందా? దేవుని కృపకు నువ్వు ఎప్పుడు ఎదురు చూస్తున్నావా? అయితే దేవుడు నీ యందు ఆనందిస్తున్నాడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడో, నా కుమారుడు ఎప్పుడు పిలిపించుకోవాలనేటువంటి ఆలోచన దేవుడు మన గురించి ఉన్నాడు. కాబట్టి మనం నిత్యము దేవుణ్ణి మాత్రమే వెతికేవారిగా, దేవుని కోసమే బతికేవారిగా ఉంటే ఆయన నిత్యము మరి మనం తొందరగా రావాలని ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడని ఇక్కడ లేఖనం చెప్పబడింది. అలాగనే మరి నిజంగా ఇలాంటి భక్తి కనుక మనకుంటేనంటే అసలు ఎవరికి భయపడం, ఈ లోకంలో దేనికి ఆశపడము, ఎవరికి భయపడం. ఇంకా భయం ఎందుకంటే మనకు భయమేముంది? మన దేవుడే మన పక్షాన ఉన్నాగా, ఇంకా మనకేందండి? దేవుడి కంటే గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడా? లేదు కదా. కాబట్టి మన భక్తి కానీ మనకు ధైర్యం ఇస్తుంది. ఎప్పుడంటే ఆ దేవుని మాటల ప్రకారంగా జీవిస్తే ఖచ్చితంగా మనమే ధైర్యవంతులు. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. అది 14వ అధ్యాయము 26-27 వచనాలు ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు బహుధైర్యము పుట్టించును. నిజంగా యెహోవా యందు మన భయము భక్తి కలిగి ఉంటే మనకు ధైర్యం పుట్టిస్తుంది అంటే, బాగా ధైర్యం అంట. ఇంకా చావుకి భయపడం, ఈ బంధుమిత్రులకి, స్నేహితులకి, దేనికి, లోకానికే భయపడే పరిస్థితి ఉండదు. ఎప్పుడు నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే, దేవుడే నీ యందు ఆనందిస్తున్నప్పుడు నీకు ఏ భయము రాదు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల నిజంగా దేవుని యందు భయభక్తి కొనడం నిజానికి జీవానికి మూలం, జీవ సాధనం. అలాగనే ఇంకొక మాట లాస్ట్ చూసుకొని ముగించుకున్నాము. ఇక్కడ ఏమంటాడంటే, ఏబు గారు 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ వాళ్ళ స్నేహితులు ఆయన అంటారు, ఎందుకంటే నేను యథార్థవంతుడును, పాపము లేనటువంటి వాడను, పాపము లేని మాలిన్యం లేనటువంటి వాడని చెప్పి ఆయన అంటున్నప్పుడు వీళ్ళు వాళ్ళ స్నేహితులు అంటున్న మాట 4:6, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం, నిజమే కదా. దేవుని యందు నమ్మకం ఉంచితే మనకు అసలుకి భయం ఎందుకండి? అందుకనే వాళ్ళు అంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కదా. మనం అందరం యథార్థంగా జీవిస్తూ దేవుని కోసం, దేవుని కుమారుని క్రీస్తు కోసం ఎదురు చూస్తూ మన మరణ దినాన్ని మనమే కావాలని కోరుకోవచ్చు. ఎందుకంటే దేవా నన్ను ఎప్పుడు తీసుకుంటావయ్యా అని చక్కగా అనొచ్చు. ఎందుకంటే మన దేవుడు, మన తండ్రి మన కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకండి? ఈ లోకంలో ఏముందండి? అంత మట్టి తప్పితే ఏమన్నా ఉందా?
ఒక దినాన్ని ఈ లోకంలో ఉన్న పంచభూతాలన్నీ కాలిపోతాయండి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత. ఈ లోకము ఏది ఉండదు. అలాంటప్పుడు మరి ఒకప్పుడు అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంత ధనవంతులు, ఈ లోకం మీద ఆశ లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ భక్తి, వాళ్ళకి ధైర్యం. నా తండ్రి పరలోకాలు ఉన్న పునాదులు గల ఆ పట్టణం కోసం వాళ్ళు ఎదురు చూశారు. అదేవిధంగా మనము కూడా ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజున ఇన్ని మాటలు చూసిన తర్వాత నిజంగా దేవుని యందు భక్తి ఉంటే ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన తండ్రి దేవుడు పరలోకంలో ఉన్నాడు. కానీ ఏ రోజైనా నన్ను తీసుకెళ్తే ఆయన దగ్గరికి తీసుకెళ్తే మన యేసుక్రీస్తు వారు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టిన ఆయన మనల్ని వదిలిపెడతాడా? మనం నమ్మితే యేసుక్రీస్తు వారు అన్యాయంగా వదిలిపెడతాడా? లేదండి. యేసుక్రీస్తు స్పష్టంగా మనం తీసుకెళ్లి తండ్రి యొద్దకు చేర్చి అక్కడ పరలోకంలో ఆయనతో పాటు ఆయన కుడిపార్శ్వాన కూర్చోబెట్టుకునే భాగ్యాన్ని యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అట్టి అధికారాన్ని దేవుడు యేసుక్రీస్తు వారికి పరిపూర్ణంగా ఇచ్చాడు. ఆయన కూడా మనిషిగా భూమి మీద పుట్టి ఆయన కూడా అన్ని అనుభవించాడు. కాబట్టి ఆయన మనకి ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి మన బలహీనతలన్నీ కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు. కేవలం ఆయనను మనము దేవుని కుమారుడిగా, మనకు రక్షకుడుగా, విమోచకుడుగా, రాజుగా అంగీకరిస్తే చాలండి. అందుకని ఆయన అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, ఈ లోకానికి వెలుగై ఉన్నాను. ఎవడైనా నా దగ్గరకు వస్తే నేను వాడిని ఎంత మాత్రము తోసివేయను అని చెప్పి మీరు కూడా నన్ను అంగీకరిస్తే ఈ లోకానికి మీరు కూడా వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు సంబంధుల వలె నాకు సంబంధించిన వారుగా మీరు ఈ లోకంలో బతకండి. వెలుగు ఉన్నప్పుడే జాగ్రత్త పడండి, మీకు ఆయుష్కాలం ఉన్నప్పుడే జాగ్రత్త పడండి అని చెప్పి చక్కగా తెలియజేశాడండి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము దేవుని యందు ఉంటే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన మనకు సాలినవాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మనం రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంత రక్షణ భాగ్యాన్ని మనకు కలిగించి ఇంత చక్కని మాట చెప్పిన మనకు ఇవి ఎన్నటువంటి మనకి ఇంకా భయం ఎందుకండి? ఎప్పుడు భయపడాలి తెలుసా? ఆ క్రీస్తు మాట విననప్పుడు, ఆ దేవుని మాటలు అనుసరించినప్పుడు మాత్రమే భయపడు. ఎందుకంటే నీ కొరకు నరకము కాచుకొని ఉంది. ప్రియ సహోదర, నరకాన్ని తప్పించుకుంటే నువ్వు నేను ధన్యులు. ఎప్పుడు యేసుక్రీస్తు మాటలు వింటే ప్రతి ఒక్కరికి, మానవ కోటికి ఇదే విధి, ఇదే లెక్క. ఇంతకన్నా మరొక మార్గం లేదు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ద్వారా విన్న మాట ప్రకారంగా బతికి దేవుని యందు సంపూర్ణ నమ్మక విశ్వాసం ఉంచితే మనకు కాకపోతే ఇంకెవరికండి ఆ పరలోకం? కాబట్టి సహోదరులారా, మరి ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.